హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇల్లు లేని పేదవారికి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి మరొక 2 రోజులు మాత్రమే గడువు ఉందనైతే సమాచారం అండి. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎవరు ఈ యొక్క పథకానికి అర్హులు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం అయితే మరొక శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఈ యొక్క పథకం కింద ఇల్లు లేని వారికి గృహ నిర్మాణ శాఖ మళ్ళీ అవకాశం అయితే లభించడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించి సర్వే గడువు అనేది నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించడం జరిగిందండి. మరో 2 రోజులైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఉన్నారో, ఇల్లు కావాలనుకుంటున్నారో, సో వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయం లేదా ఏఈ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఇక పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఈ పథకం కింద ఉచితం ఇల్లు కానీ లేదా ఉచిత స్థలం పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో, సో వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అంటే సమాచారం. ఖచ్చితంగా వారు ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి. అప్పుడే ఈ పథకం కింద ఇంటి స్థలం లేదా ఇల్లు పొందేందుకు అర్హులు అంటే సమాచారం అండి. అదేవిధంగా కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఉండాలి అంటే సమాచారం. రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా గతంలో ఇల్లు లేదా ఇంటి స్థలం మంజూరీ అయి ఉండకూడదు అంటే సమాచారం. సో మీ యొక్క రేషన్ కార్డులో ఎవరైతే నెంబర్స్ ఉంటారో, సో వారి యొక్క పేరు మీద గతంలో కానీ లేదా ఇప్పుడైనా సరే ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ పొంది ఉండకూడదు ప్రభుత్వం నుంచి. సో అప్పుడే యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, దరఖాస్తుదారుడి వయసు ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటి ఉండాలి అంటే సమాచారం. 18 సంవత్సరాలు కలిగిన వారు మాత్రమే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా గుర్తించిన కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం చేసి ఉండాలి. సో నివాసులై ఉండాలి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది సమాచారం అండి. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో, సో వారు మాత్రం ఈ యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హుల లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక పథకానికి సంబంధించి అనర్హులు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులు లేదా రిటైర్డ్ ఉద్యోగులు సో ఈ యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం. అదేవిధంగా ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఈ యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా ఇప్పటికే ఇల్లు లేదా ఇంటి స్థలం కలిగి ఉన్నవారైతే ఈ యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం. 2.5 ఎకరాల మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఈ యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అర్హతలు అనర్హులు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని ప్రభుత్వం అయితే. సో ఈ విధంగా అర్హతలు కలిగి ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అర్హులు అయితే సమాచారం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సో ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో, సో వారు ఖచ్చితంగా అర్హులై ఉండాలి, పేదవారై ఉండాలి అంటే సమాచారం. అదేవిధంగా తమ కుటుంబ వివరాలు, సో ఏవైతే రేషన్ కార్డు ఉందో అది, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం, సో మీరు ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారు అనే దానిపై అయితే ఒక ఆదాయ ధృవీకరణ పత్రం అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీ యొక్క కరెంట్ బిల్ వివరాలను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో మీరు కనుక 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక కరెంట్ యూజ్ చేసినట్లయితే మీరు ఈ యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం. సో ఓకే, అదేవిధంగా పనిచేసే మొబైల్ నెంబర్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కొన్ని రకాలైన డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళి సో మీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఏఈ కార్యాలయం లేదా మీ సమీపంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం అయితే ఉంటుందండి. మరో 2 రోజులు మాత్రమే గడువు అయితే ఉంది ఈ యొక్క పథకానికి సంబంధించి. సో కాబట్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారో పేదలు ఇల్లు అదేవిధంగా ఇంటి స్థలం కావాలనుకుంటున్నారు. సో వెంటనే వెళ్ళి దరఖాస్తుని చేసుకోనండి. సో ఇంకా 2 రోజులు మాత్రమే గడువు అయితే ఉందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభుత్వం అయితే మళ్ళా గడువు పెంచే అవకాశం ఉందో లేదో కూడా ఇంతవరకు సమాచారం అయితే ఇవ్వలేదు. సో కాబట్టి ముందుగానే అందరు దరఖాస్తుని చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.